హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్లీ MIUI 10 గ్లోబల్ బీటా వీక్లీ అప్డేట్ అనేది వచ్చేసింది. MIUI 10 9.3.7. ఈరోజు వీడియోలో మనం దీంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, ఏమేమి బగ్స్ అనేవి ఫిక్స్ అయ్యాయి అనేది మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. సో వీలైనంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇక అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్లో ఒక చిన్న గివ్ అవే రన్ అవుతుంది బ్యాగ్కి సంబంధించి. ఒకవేళ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఆ బ్యాగ్ గెలుచుకోవాలి అనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లభిస్తుంది. క్లిక్ చేసి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ముందుగా అయితే ఈ MIUI 10 9.3.7 లో వచ్చిన కొత్త ఫీచర్స్ తెలుసుకోవడానికి మనం సింపుల్ గా సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి సిస్టమ్ అప్డేట్ తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి వాట్సింగ్లో కనుక వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎప్పుడూ కనిపించే లెటర్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఆప్టిమైజ్డ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్, ఇంప్రూవ్డ్ సిస్టమ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ అని కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి మనకు మార్చ్ 1st అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో దీని తర్వాత నేను గమనించింది ఏంటి అంటే, మీరు కనుక MI మ్యూజిక్ అప్లికేషన్ కనుక యూస్ చేస్తూ ఉంటే సో ముందుగా మీరు ఏం చేయండి అంటే, MI యాప్ స్టోర్ ఏదైతే ఉందో సో దీంట్లోకి వెళ్ళి అప్డేట్ సెక్షన్ నుంచి ఈ MI మ్యూజిక్ అప్లికేషన్ ఏదైతే ఉందో సో దీన్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ మ్యూజిక్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ ఆప్షన్ మీద కనుక క్లిక్ చేస్తే ఇంతకు ముందు మనకు కేవలం 2 ఆప్షన్సే కనిపించేవి. సో ఇప్పుడు మనకు అలా కాదు, కాస్త డిఫరెంట్గా మనం సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు గ్లోబల్ మ్యూజిక్ అని సో చాలా రకాల ఆప్షన్స్ అనేవి మనకు టాప్లో కనిపిస్తూ ఉంటాయి. సో చూడొచ్చు, ఇలా మనం స్వైప్ చేస్తే చాలు మనకు టోటల్గా సెర్చ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో దీనికోసం మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆన్లో ఉండాలి. అలా ఉంటేనే మనం సెర్చ్ చేసే సాంగ్ ఏదైతే ఉంటుందో అది మనకు సెర్చ్ చేసి మన కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. సో ఈ కొత్త ఫీచర్ అనేది ఈ అప్డేట్లో యాడ్ కావడం జరిగింది. ఇక దీని తర్వాత ఇందులో యాడ్ అయిన మెయిన్ ఫీచర్ ఏంటి అంటే, ఇందుకోసం మీరు ముఖ్యంగా సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లో కనుక వెళ్ళి ఇక్కడ నుంచి మేనేజ్ ఫేస్ డేటా ఆప్షన్లోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు, స్టే ఆన్ లాక్ స్క్రీన్ ఆఫ్టర్ అన్లాకింగ్ అని ఒక కొత్త ఫీచర్ మీకు కనిపిస్తుంది. సో దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేస్తే, సో ముందుగా మనం ఎనేబుల్ చేయకుండా బ్యాక్ వచ్చి ఫేస్ అన్లాక్ని ఒకసారి అయితే క్లిక్ చేద్దాం. సో చూడొచ్చు, సో ఇలా మనకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనం ఫేస్ని ఇలాగ తీసుకువెళ్తే చాలు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కానీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లో మేనేజ్ ఫేస్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ సెకండ్ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకుంటే సో ఇప్పుడు మనకు ఎలా వస్తుందంటే, సో చూడొచ్చు మొబైల్ లాక్ వేస్తున్నాను. సో లాక్ వేసి మళ్ళీ నేను పవర్ బటన్ని ప్రెస్ చేస్తే సో ఇక్కడ మనకు టిక్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఇక్కడ గమనించవచ్చు. సో మళ్ళీ లాక్ వేస్తాను. లాక్ వేసిన తర్వాత ఇక్కడ మనకు ఫేస్ ఎమోజీ కనిపిస్తుంది. సో చూడొచ్చు, ఫేస్ ఎమోజీ కనిపిస్తుంది. సో దీని తర్వాత నా ఫేస్ వైపుకి తిప్పితే ఇక్కడ మనకు టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. సో దీని తర్వాత మనం స్వైప్ చేయాలన్నమాట. సో ఇలా మనకు కొత్త ఆప్షన్ అనేది యాడ్ చేశారు. కేవలం మనకు ఫేస్ ముందు తీసుకువెళ్తే ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే సో ఇలా మనం స్వైప్ చేయాలి. ఒకవేళ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే చాలా సింపుల్. ఇక్కడ నుంచి మీరు ఈ ఆప్షన్ని, ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్లో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఒకవేళ మీరు డిసేబుల్ చేసుకుంటే ఇలా మనకు స్వైప్ చేయకుండా లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓవరాల్గా ఇందులో వచ్చిన కొత్త ఫీచర్స్ అయితే ఇవే. సో నాకైతే కొత్తగా ఎటువంటి ఫీచర్స్ అనేవి కనిపించలేదు. అయితే ఈ వీడియోలో నేను మీకు MIUI 10 గ్లోబల్ బీటా 9.3.7కి సంబంధించి ఏవేవైతే అప్డేట్స్ వచ్చాయో వాటిని అన్నింటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.